హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం హైడ్రోకార్బన్స్ గురించి నేర్చుకుందాం. ఇంతకుముందు వీడియోలో మనం హైడ్రోకార్బన్స్కి నేమ్స్ ఎలాగ స్టార్ట్ చేయాలనేది నేర్చుకున్నాం. కార్బన్ ఐటమ్స్ యొక్క నెంబర్ను బట్టి నేమ్స్ అనేదాన్ని ఎలా మనం రాయాలో నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం హైడ్రోకార్బన్స్ గురించి నేర్చుకున్నాం. సో ఈ హైడ్రోకార్బన్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే ఆల్కేన్స్. సో ఫస్ట్ కైండ్ ఏంటి? ఆల్కేన్స్. దీని జనరల్ ఫార్ములా వచ్చి CnH2n plus 2. The general formula of alkanes are CnH2n plus 2. Second kind of hydrocarbon is alkenes. What are those? Alkenes. The general formula of these alkenes are CnH2n only. What is the formula of general formula of alkenes? It is CnH2n. Next, go for the third one. It is alkynes. So the general formula of alkynes are CnH2n minus 2. సో ఈ విధంగా మనకి ఏంటంటే 3 టైప్స్లో హైడ్రోకార్బన్స్ అనేవి ఉంటాయి. సో మరి ఈ ఆల్కేన్స్ వచ్చేటప్పటికి దీస్ ఆర్ ఆల్ సింగిల్ బాండెడ్ కాంపౌండ్స్. హియర్ ఆల్కీన్స్ ఆర్ డబుల్ బాండెడ్ కాంపౌండ్స్. ఆల్కైన్స్ ఆర్ ట్రిపుల్ బాండెడ్ కాంపౌండ్స్. సో ఈ విధంగా మనకి ఏంటంటే కార్బన్కి మధ్యలో బాండ్స్ని బట్టి మనం ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్ కూడా మనం చెప్పేయచ్చు. సో ఒక కార్బన్ కాంపౌండ్లో కార్బన్కి మధ్యలో సింగిల్ బాండ్ ఉంటే అది ఆల్కేన్ గ్రూప్కి చెందుతుంది. అలా కాకుండా ఒక కార్బన్కి ఇంకో కార్బన్కి మధ్యలో డబుల్ బాండ్ ఉంటే అది ఆల్కీన్స్కి చెందుతుంది. అలాగే ఒక కార్బన్కి ఇంకో కార్బన్కి మధ్యలో ట్రిపుల్ బాండ్ ఉంటే కనుక అది ఆల్కైన్ గ్రూప్స్కి చెందుతుంది. ఈ విధంగా మనకి ఏంటంటే నెంబర్ ఆఫ్ బాండ్స్ని బట్టి మనం ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్ని మనం డిసైడ్ చేయొచ్చు. నౌ యూ హ్యావ్ ఏ క్వశ్చన్. మీరు చూస్తున్న ఈ కాంపౌండ్ పేరు ఏంటంటే ఇథీన్ ఆర్ ఇథిలీన్ అంటారు. ఈ కాంపౌండ్ హైడ్రోకార్బన్లో ఆల్కేన్స్కి చెందుతుందా, ఆల్కీన్స్కి చెందుతుందా, ఆల్కైన్స్కి చెందుతుందో తెలిస్తే కనుక మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.